హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే గ్యాస్ సమస్య గుదిబండగా మారగా తాజాగా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. పెట్రోల్ దొరక్కపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లు రాకపోవడంతో సమస్య తలెత్తిందని నిర్వాహకులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్ లో చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చాదరగట్లోని ఓ పెట్రోల్ బంక్ లో ఉన్నాం. నిత్యం రద్దీగా ఉండేటువంటి పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ ఎవరూ లేకపోవడం, ముఖ్యంగా రాకపోవడం తోటి, కస్టమర్ రాకపోవడం, వెహికల్స్ రాకపోవడం తోటి బోసిపోతుంది. ఈ విధంగా చూడొచ్చు. అంటే పెట్రోల్ కొరత ఏర్పడడంతో ఇందులో పెట్రోల్ లేకపోయింది. పెట్రోల్ లేకపోవడం తోటి ఈ విధంగా వచ్చిన వాహనదారులు కూడా వెళ్తున్నారు. ఒక నిమిషం, ఇక్కడ పెట్రోల్ కొరత ఏర్పడ్డది. పెట్రోల్ లేకపోవడం తోటి నో స్టాక్ బోర్డులు పెట్టారు. చెప్పండి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? పెట్రోల్ దొరికిపోతే ఎట్లాంటి లోకల్లో తిరగానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఈ పెట్రోల్ లేకపోతే మస్తు. ఇప్పుడు నా నిల్లు ఉంది. ఇప్పుడు నేను బేగం బజార్ పోయి మళ్ళీ ఉప్పాలు పోవాలి. పెట్రోల్ ఏడైనా దొరకాలి, ఏడాది దొరికించుకొని పోవాలి. నేను ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్. మధ్యలో ఆగిపోతే ట్రాఫిక్ లో నెట్టుకోవడమే కదా. నెట్టుకోవడమే. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు తెలియని వాళ్ళు లేకపోతే డక్క కొట్టుకుంటూ ఎట్లా పోతాం మనం, పోలేము కదా అట్లా. ట్రాఫిక్ అవును. ఇక ఎవరు హెల్ప్ చేస్తారు ట్రాఫిక్ టైంలో? ఓవర్ పనులు వాళ్ళకే ఉంటున్నాయి. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది పెట్రోల్ కూడా. ఇప్పుడు కొన్ని దగ్గరనేమో ట్యాంకులు తీసుకొని పోతారు. కానీ మనకి ఇప్పుడు బండ్లలో 200-300 కన్నా రావాలి కదా. ఇప్పుడు మొత్తమే లేకపోతే మొత్తమే బంద్ చేసేయాలి. ఆడ కొంచెం అమ్మితే బ్లాక్ లో పెడుతురు, డబల్ రేట్లు పెడుతురు. ఇప్పుడు గ్యాస్ ఇష్యూ అని చెప్పేసి ఇప్పుడు గ్యాస్ ఇష్యూ నడుస్తుంది కానీ మనకి ఇప్పుడు తెలంగాణ మొత్తంలో, మనకి ఇండియా మొత్తంలో గ్యాస్ ఇష్యూ నడుస్తుంది. దానివల్ల ఇప్పుడు పెట్రోల్ బంకులు కూడా ఏమో రేట్లు పెరుగుతాయి, కొరత అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ 15 days ముందే మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ అంటే గవర్నమెంట్ ఇంటిమేషన్ కానీ తెలుస్తూనే ఉంది బయట అవగాహన వల్ల మనకి ఎట్లా అని. నెక్స్ట్ టార్గెట్ పెట్రోల్, డీజిల్ మీదే మనకు పడతాయని అంటారు కదా చాలా వరకు. సో దాన్ని బట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి సంది స్టార్ట్ అవుతున్నట్టుంది. ఆల్రెడీ గ్యాస్ ఇవాళకే ఈ రోజు సంది ఇంకా ఫుల్ రోడ్. మొన్నటి వరకు బ్లాక్ లో వచ్చి ఉంటాయి, ఇప్పుడు అసలు బ్లాక్ కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే ఏం చేయలేదు. మనం ఇప్పుడు మెయిన్ పెట్రోల్, డీజిలే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి అదే ఇంపార్టెంట్. ఇక అదే బంద్ అయిందంటే ఇక మొత్తం మళ్ళీ పాత లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ లాగానే ఉంది. ఇప్పుడు అన్ని షట్ డౌన్ చేసుకొని ఉండాల్సిందే. ఇప్పుడు పెట్రోల్ బంక్ లేకపోతే బండ్లు లేవు, బండ్లు లేకపోతే ఆఫీస్లకు పోనీకి లేదు. ఇప్పుడు దందాలు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మాకు దందా ఉంది. ఇప్పుడు నేను గ్యాస్ లేనిదైతే పని చేసుకోలేను కదా. అక్కడ బంద్ చేసుకోవడం అవుతుంది. ఒక్క సిలిండర్ 5,000 అంటే ఇప్పుడు దొరుకుతలేవు కూడా. రైట్. అంటే ఇది చెప్పేది వినియోగదారులు, వాహనదారులు. పెట్రోల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎటు తిరగాలన్నా హైదరాబాద్ లో ఆ పెట్రోల్ తోటి ఈ విధంగా లేకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్ళు ఈ విధంగా వచ్చినట్టు వాళ్ళు వాహనాలు ఇక్కడ పెట్రోల్ లేదని చెప్పేసరికి మళ్ళీ తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విధంగా బైకుల మీద, ముఖ్యంగా బైకులు, కొన్ని పెట్రోల్ కార్లు వాళ్ళు, బైకుల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు డెలివరీ బాయ్స్ కావచ్చు, ఈ విధంగా ఆ చిన్న చిరు వ్యాపారులు కావచ్చు, బైకుల మీద కొన్ని వస్తువులు తెచ్చుకున్నట్టు వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పాలు కావచ్చు, ఇట్లాంటి కూరగాయలు కావచ్చు, ఎమర్జెన్సీ మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ సరఫరా చేసేట వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బంది. మధ్యలో కొన్ని బంకులలో లేకపోయినా గానీ తీవ్ర ఇబ్బంది. ఉన్న బంకులలో క్యూ లైన్ ఎక్కువగా ఉంది. చాలా బార్లు తిరుగుతున్నారు వాహనదారులు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నాయక్ తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.